నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. అందరం అందమా? నీవే లేకుండా నేనుండాలేనయ్యా. హృదయపూర్వకంగా ఈ మాట పలుకుదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, పాడదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, జీవంగా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, రాజా నీ సన్నిధిలోనే మనసారా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు అవే బాధల నుండి అవే. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఆమె 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 నీవే లేకుండా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చూడండి. ఈ రోజున ఎవరినో ఒకరిని స్పీకర్గా పిలిస్తే వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడాలి, వచ్చిన సేవకులందరూ అలాగే ఉండాలి. ఎందుకో ఈసారి దేవుడు ప్రత్యేకంగా స్పీకర్లు ఎవరిని విలువలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు ఈ రోజున ఇంతమంది స్పీకర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నా వెనకాల ఉన్న దైవ సేవకులు అందరూ కూడా చాలా ఉజ్జీవ ప్రసంగికులు, ఆత్మపూర్ణులు,
ఆత్మల పట్ల గొప్ప భారము కలిగిన వారు, బహు రోషము కలిగిన వారు, అలుపు ఎరగని వారు, రాత్రి లేదు పగలు లేదు, ఎండ లేదు వాన లేదు, ఆకలి దప్పికలు దేవుని సేవే వారికి అధ్యాయంగా పెట్టుకొని ప్రియ దేవుని బిళ్ళరా ఉరికి పనిచేస్తున్నటువంటి సేవకులు యవన కాలంలోనే ప్రభు పరిచర్య కొరకే మరి సమర్పించుకొని ప్రియ దేవుని బిడ్డలారా బలవంతుని చేతిలో బాణముల్లాగా ప్రియ దేవుని బిడ్డలారా తూర్పుకి పడమరకి ఉత్తరమునకు దక్షిణమునకు 4 దిక్కుల ఏం చేస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా దూసుకు వెళుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున ఇంతమంది సేవకులు చక్కగా చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు అందించారు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి మనము ఒక మాటలో చెప్పాలంటే మనమే దేవుని ఆలయముగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే అపోస్తలుల కార్యం 17:24 చదవద్దు. దేవుడు హస్తకృత్యములైనటువంటి ఆలయంలో ఉండడు. దేవుడు ఈ ఆలయంలో కట్టబడిన కట్టడాల్లో కాదు. పండు ప్రేమ్ కుమార్ గారు ఒక పాట రాశారు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడెలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దేవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు, ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటాడంటే చెప్పండి అమ్మా, మనలోనే. ఆమేన్. దైవ సేవకునికి చివరిలో నేను ఒక్క మాట చెప్పాలనుకున్న మాట ఏంటంటే నీవే దేవుని ఆలయము అని నేను అనటం లేదండి. ఏం చెబుతుంది చెప్పండి? దేవుని వాక్యమే సెలవిస్తుంది. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లాయిలు, దేవుడు కదలని దేవాలయంలో ఉండడు, కదిలే దేవాలయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఆ కదిలే దేవాలయం ఎక్కడుంది? నేనే. దేవునికి స్తోత్రం. మార్కు పేతురు రాసిన పత్రిక 3:16 రాయబడినట్లుగా క్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మనమే దేవుని ఆలయం. ఆమేన్. పేతురు పత్రిక 2:5 రాయబడి ఉంది, మనం సజీవమైన రాళ్ల వలె దేవుని ఆలయముగా మందిరముగా కట్టబడుతున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సజీవమైన రాళ్ల వలె దేవుని మందిరముగా నీవే దేవుని ఆలయముగా మార్చబడాలి. ఆమేన్. ప్రతి ఒక్కరూ కదిలే ఆలయాలుగా ఉందురుగాక, ప్రభువుని మీ హృదయంలో కలిగి ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన హృదయంలో ఉంటే మనమే దేవుని ఆలయం. చాలా చక్కని మాటలు. దేవుడు ఒక రోజున అంటాడు, యోహోను 2:19 ఈ ఆలయమును పడగొట్టండి, ఎన్ని రోజుల్లో లేపుతానన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఏ దేవాలయం గురించి మాట్లాడాడు ఆయన? తన దేహం అనే దేవాలయం గురించి. కనుక ఆయన మనలో ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టడం ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనమే దేవుని ఆలయం. ఆ రోజున దేవుని ఆలయంలోనికి ఒక నడుము వంగిపోయిన స్త్రీ వస్తే ప్రభు అన్నాడు, ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్పి ఆమెని ఏం చేశాడు? ముట్టి స్వస్థపరిచాడు. ఆ ఆలయంలో ప్రభు ఉండబట్టి ఆమె బాగుపడిందా? లేకపోతే ప్రభు లేకపోతే ఆమె బాగుపడేదా? చెప్పండి. ప్రభు ఉండబట్టే. కనుక ఈ రోజున దేవుని బిడ్డవుగా నీ హృదయంలో ప్రభు ఉంటే, నీలో ప్రభు ఉంటే నీవే ఆలయము గనుక, నీ ఆలయములో ప్రభు ఉంటున్నాడు గనుక ఆయన్ని కలిగి ఉన్న మనము ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు దీవించబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. కదిలే దేవాలయముగా అనేకుల యొద్దకు వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరముగా మన ముందుముగాక, దేవునికి మహిమకరముగా మనము ప్రియ దేవుని బిడ్డ ఈ చివరి దినములలో, ఈ అంత్య దినములలో ప్రభు కోసం ఈ తరము ఎదుట ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం నిలబడుదుముగాక. ఈ తరములో ఉన్న ప్రతి ఒక్కరూ నీలో నాలో మన అందరిలో క్రీస్తునే చూసుదురుగాక. క్రీస్తు వలె మనము నిలబడుదుముగాక, క్రీస్తు వలె చూసుదుముగాక, క్రీస్తు వలె మన మాట ఉండునుగాక.
దేవుని బిడ్డల యొక్క మాటల్లో దేవుడు గొప్ప అభిషేకాన్ని ఉంచుతాడు. కనుక వ్యర్థమైన మాటలకు ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే మీ నోటి మాటలో శక్తి ఉంది కనుక నీ మాటల మీద దేవుడు అభిషేకాన్ని ఉంచుతాడు. కనుక వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రార్థన చేసే ప్రభు బిడ్డ, దేవుని పాటలు పాడి స్తుతించి ఆరాధించే దేవుని బిడ్డ, నీ మాటలో శక్తి ఉంది అంటున్నాడు దేవుడు. గనుక దేవుని శక్తి నీ మాటల్లో ఉంది కనుక వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మెట్టుకు మనమే ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాల్లో, ఈ తరమ ఎదుట ప్రతి ఒక్కరూ మనలో ప్రభును చూచుదురుగాక, మనలో ప్రభును చూచుదురుగాక, మనమే కదిలే దేవాలయములుగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా తలలు వంచండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ ఇన్ ద లార్డ్. ది వర్షిప్ యు లార్డ్. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ పండుగ రోజున అయ్యా నా హృదయములో మీరు నివసించండి. నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నాను. నీకే పరిపూర్ణమైన అధికారాన్ని అప్పగించుకుంటున్నాను. నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నన్ను ఏలండి. నీ పోలికలోనికి, నీ స్వరూపంలోనికి నన్ను మలచండి. పరిశుద్ధాత్మ తండ్రి, క్రీస్తు పోలికలోనికి నన్ను తీసుకుని రండి. క్రీస్తు స్వరూప్యము నా యందు ఏర్పడుటకు కృప చూపండి. ప్రతి ఒక్కరూ నాలో నేను చూచినట్లుగా సహాయం చేయండి అని అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఉందాం. ముగింపులోనికి వస్తున్నాం. అందరం ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా.